హరే కృష్ణ. ఇంతకు ముందు చెప్పినట్టుగా భగవద్గీతలోని ఉపోద్ఘాతంలో ఇమేజెస్ని ఒకసారి చూసుకుందాం. ముందుగా మనకి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి ఇమేజ్ ఉంటుంది. ఈయన 70 ఏళ్ళ వయసులో ఒక కార్గో షిప్లో 40 రూపాయలు మాత్రమే చేతిలో పట్టుకొని ఫారెన్కి వెళ్ళి అక్కడ ఉండే హిప్పీస్కి కూడా భక్తిని ప్రచారం చేసి వాళ్ళని శుద్ధ భక్తుల్ని చేసి నేడు మనకి కూడా భక్తి అందుతుందంటే ఆచార్యుల కృప. మరియు ఆచార్యుల గురించి మనం ఒకసారి మళ్ళీ మొత్తం చేసుకుందాం. ఈయన ఎవరంటే శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్, అంటే శ్రీల భక్తి వినోద్ ఠాకూర్లకు శిక్షా గురువులు. మరియు ఈయన శ్రీల భక్తి వినోద్ ఠాకూర్లు ఆచార్యులే సమస్త ప్రపంచానికి శ్రీకృష్ణ భక్తిని అందించాలి అనుకున్నారు. మరియు వారి యొక్క శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారి గురువులు మరియు శ్రీల భక్తి వినోద్ ఠాకూర్కి సన్నిహిత శిష్యులు ఎవరంటే శ్రీల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ మరియు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి మహారాజ్. ఈయన కృష్ణ కృపామూర్తి శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి గురువులు మరియు సుప్రసిద్ధ పండితులు భాగవతోత్తములు. ఆచార్యుల గురించి ఒకసారి మంచిగా చేసుకుందాం. మరియు ఇది శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్యులు, గదాధర్ పండిత్, శ్రీవాస్ ఠాకూర్లు అంటే సాక్షాత్ శ్రీమద్ రాధారాణి శ్యామ్ సుందరుడు అవతారం మరియు రాధారాణి అవతారం మరియు బలరాముని అవతారం, శివుడు విష్ణుమూర్తి అవతారం, నారదముని అవతారం. మరియు ఇది భగవద్గీత యొక్క ఉద్దేశం. అంటే సంజయుడు చెప్తుంటే అంటే దివ్య దృష్టి ద్వారా సంజయుడు చెప్తుంటే ధృతరాష్ట్రుడు విన్నాం. మరియు జనన మరణ చక్రాలు. ఆ తర్వాత చూసుకుంటే మన ఇంద్రియాలు మనల్ని ఎలా మోసం చేస్తాయన్న విషయం గురించి, ఆ తర్వాత ప్రకృతి త్రిగుణముల కన్నా కూడా భగవానుడు గొప్ప మరియు మనం ప్రకృతి త్రిగుణముల చేత కర్మలు చేస్తామన్న విషయం గురించి, మరియు ఈ యొక్క మనం ఉండేది కలిపురుషుని ఒడిలో ఉన్న విషయం గురించి, మరియు అష్టాంగ యోగ పద్ధతి ఎంత కష్టమైనదో చెప్పే విషయం గురించి, మరియు సృష్టి ఎలా జరిగింది, మరియు అర్జునుడికి చూపించిన కృష్ణుడి అవతార రూపము, మరియు ఇది మన భౌతిక జగత్తు యొక్క రూపము, మరియు మనం చనిపోయేదాకా ఎటువంటి కర్మలు చేస్తామో అదే విధమైన తర్వాత జన్మ లభిస్తుందన్న విషయంది. మరియు ఇది కూడా అదే చెడు ఇట్లా బట్టలు లేకుండా ఉండాలనుకున్న ఎగ్జాంపుల్గా బట్టలు లేకుండా ఉండాలనుకున్న ఈమెకి చెట్టు విధమైన జన్మ లభించింది ఆ విధంగా. మరియు సకల జీవరాశులలో భగవంతుడు ఉన్నాడన్న విషయం, మరియు సాక్షాత్ శ్రీగులు గోలోక విహారి అయిన శ్రీకృష్ణ భగవానుడి చిత్రం. మనం ఉపోద్ఘాతంని డైలీ ఒక చిన్న సిరీస్గా చేసుకుందాం. ఎందుకంటే సకల కృష్ణ భక్తిని ఆచార్యులు ఉపోద్ఘాతంలో నింపుంచారు. మరియు హరే కృష్ణ.